2020 నుంచి 25 వరకు ఓవరాల్‌గా 18 గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది జరిగింది. వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించాడు ఆంధ్రా కుర్రాడు. చూపేమో అడుగు దూరమే, కానీ లక్ష్యమేమో సముద్రమంతా. దుబాయ్ వేదికగా జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025లో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ముద్దుబిడ్డ రవివీర వెంకట భవానీ కార్తీక్ సంచలనం సృష్టించాడు. ఆసియా ఖండం గర్వపడేలా ఏకంగా 3 పతకాలను ముద్దాడి మన తెలుగు జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. ఒకే ఈవెంట్లో ఒకే క్రీడాకారుడు 3 పతకాలు సాధించడం ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ చరిత్రలోనే ఇది మొదటిసారి. కార్తీక్ అద్భుత ప్రతిభతో 200 మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్లీలో బంగారు పతకం, 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో 2 వెండి పతకాలను సాధించి తన సత్తా చాటాడు. అయితే ఈ విజయం వెనుక ఉన్న పోరాటం సామాన్యమైనది కాదు. కేవలం 12 సెంటీమీటర్ల దూరం మాత్రమే చూడగలిగే దృష్టి లోపాన్ని అధిగమించి నీటి అలలతో పోటీ పడుతూ ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 10లో నిలవడం కార్తీక్ పట్టుదలకు నిదర్శనం. స్విమ్మింగ్లో మెలకువలు నేర్చుకున్నాక 2020 నుంచి 2025 వరకు 18 గోల్డ్ మెడల్స్ సాధించానని భవానీ కార్తీక్ చెప్పాడు. అయితే తన లక్ష్యం 2028 లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్ అంటున్నాడు. విదేశాల్లో మరింత మంచి శిక్షణ పొంది భారత్కు స్వర్ణ పతకాలు తీసుకొస్తానంటున్నాడు. నా పేరు బుడిగిన ఆర్వీవి భవానీ కార్తీక్ అండి. మా నాన్నగారి పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, మా అమ్మ పేరు బుడిగిన వెంకటలక్ష్మి. నేను ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నాను, గుంటూరు BA. నేను 2019లో స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యాను, రోయింగ్లో ఎంటర్ అయ్యాను. రోయింగ్లో 2 years పాటు కంటిన్యూ అయిన తర్వాత లాక్డౌన్ వల్ల బోట్స్ క్లోజ్ చేయడం జరిగింది. బోట్స్ క్లోజ్ చేయడం వల్ల మా కోచ్ నాకు ఎర్రకాల జలాశయంలో రాజేష్ సార్ అనే కోచ్ నాకు స్విమ్మింగ్ నేర్పించారండి. స్విమ్మింగ్లో ఇలా పారా అనే అవకాశం కూడా, రోయింగ్ నేను యాక్చువల్గా జనరల్లో చేసేవాడిని. స్విమ్మింగ్ వచ్చిన తర్వాత స్విమ్మింగ్ జనరల్ తర్వాత పారా అనే అవకాశం ఉంది, నీకు సైట్ ఎక్కువ ఉంది కదా ఐస్, నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. అది డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో దాని హై మయోపియా స్టార్ గార్డ్స్ అనేది ఉంది. విత్ స్పెట్స్ అయితే డే టైం కష్టం. డే టైం కొంచెం 1 మీటర్ అలా, అంతే 1 మీటర్ కన్నా తక్కువే. వితౌట్ స్పెట్స్ అయితే 1.5 feet అంటే 6 inches అలా, అంతే. మొత్తం అంతా బ్లర్గా ఉంటుంది. సో నేను స్విమ్మింగ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చిన్న చిన్న మెలకువలు నేర్చుకుని అక్కడ నుంచి ఏలూరు విశ్వనాథ్ భర్తీయ స్విమ్మింగ్ పూల్లో గణేష్ సార్ దగ్గర నేర్చుకోవడం జరిగిందని స్విమ్మింగ్. ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ నేషనల్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించాను. 2020 నుంచి 25 వరకు ఓవరాల్గా 18 గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది జరిగింది. రీసెంట్గా గోవాలో జరిగిన 2024లో అక్టోబర్లో జరిగిన గోవా నేషనల్స్లో గోవా CM గారి ప్రమోద్ సావంత్ గారి చేతుల మీదుగా బెస్ట్ స్విమ్మర్ అవార్డు కూడా తీసుకున్నాను ఏషియన్ యూత్ పారా గేమ్స్ 2025లో. అందులో 6 మెడల్స్ ఓవరాల్గా, అందులో 3 gold 3 silver వచ్చినాయి. ఓవరాల్ ఇండియా మొత్తం మీద అత్యధిక మెడల్స్ సాధించిన వ్యక్తిగా రికార్డ్ అనేది కూడా క్రియేట్ అయిందండి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఇంకా నా నెక్స్ట్ ఇంకా కామన్వెల్త్ ఉంది. కామన్వెల్త్ 2026 ఆగస్టులో ఉంది. దాని తర్వాత ఏషియన్ గేమ్స్ మళ్ళీ 2 months తర్వాతే ఏషియన్ గేమ్స్ కూడా ఉంది, అక్టోబర్లో 2026. అది నా షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి 2028 పారాలింపిక్స్లో మెడల్ కొట్టడం. తమ కుమారుడు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పై మక్కువ చూపేవాడని, ఆ ఇంట్రెస్ట్ ను చూసే తాము ప్రోత్సహించినట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక తమ బాబుకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మున్ముందు మరిన్ని పథకాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నా పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, అడ్వకేట్, జంగారెడ్డిగూడెం. మా అబ్బాయి బుడిగిన రవి వీర వెంకట భవానీ కార్తీక్, ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్. రీసెంట్గా దుబాయ్లో జరిగినటువంటి యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025లో మొత్తం 6 మెడల్స్ ఇండియాకి తీసుకొచ్చాడండి. 3 gold 3 silver, మొత్తం 6 ఈవెంట్స్ పార్టిసిపేట్ చేశాడు. ఇండియా నుంచి సెలెక్ట్ అయిన 5గురిలో వీడొకడు. మొత్తం 5 టీము ఇండియా నుంచి వెళ్ళింది. అందులో వీడికి 6 gold medals వచ్చినాయి. టోటల్ అన్ని ఈవెంట్స్ కలిపి ఇండియాకి ఇండివిజువల్ ఈవెంట్లో ఇండివిజువల్ ప్లేయరు ఎక్కువ మెడల్స్ తీసుకొచ్చిన వ్యక్తిగా ఘనత సాధించాడు ఈ ఏషియన్ యూత్ పారా గేమ్స్ 2025లో. నేను కాక మననే మేము ఇండియా వచ్చాము. ఎయిర్పోర్ట్లో
శాప్ వారు కానీ ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారు కానీ చక్కగా రిసీవ్ చేసుకుని శాప్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎండీ గారితో అలాగే ఎండీ గారు ప్లస్ చైర్మన్ గారితో కూడా మాట్లాడించి చాలా చక్కగా చేశారు. అందరి సపోర్ట్ తోటే మేము ఈరోజు దుబాయ్ నుంచి మెడల్స్ తీసుకురాగలిగాం. ఇక్కడ ఏపీ పారా స్పోర్ట్స్ సపోర్ట్ కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ కానీ, అలాగే సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారందరి సహకారంతో వీడు వెళ్ళడం జరిగింది. సాయి వారు యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వీడిని తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి 7th తీసుకెళ్లారు. 14th వరకు 10th నుంచి 14th వరకు అక్కడ ఈవెంట్స్ జరిగినాయి. మెడల్స్ తీసుకొని వచ్చాడు. ఫిట్నెస్ కూడా చాలా కష్టపడతాడండి. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours బాగా చేస్తాడు. సార్ కూడా బాగా చేయిస్తారండి అక్కడ జాన్ సిద్దిక్ గారు. బాబు ఇంత ర్యాంక్ సాధించాడు కదా, ఏమంటారు? హ్యాపీ అండ్ వాడు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఫాదరు బాబు కలిసి వెళ్తారండి. ఎప్పుడన్నా ఆయనకు అవకాశం లేనప్పుడు నేను వెళ్తానండి కూడా. బాబుకి టాలెంట్ ఎప్పుడు గెస్ చేశారు? చిన్నప్పటి నుంచి గేమ్స్ అనేవాడండి బాబు. అయితే చెస్ ఆడేవాడండి. స్టేట్ వరకు వెళ్ళాడు. తర్వాత కబడ్డీ, ఖోఖో అన్నీ ఆడాడు. కానీ 2019లో అరకాల ప్రాజెక్ట్లో ఈ శాప్ ఆఫీస్ వాళ్ళది పెట్టారండి. అందులో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత రోయింగ్లో 2 nationalsకి వెళ్ళాడండి. పాట్నా ఒకటి, పూణే ఒకటి. అది అయిన తర్వాత కోవిడ్లో ఆపేశారండి. రోయింగ్ ఆపేస్తే అప్పుడు స్విమ్మింగ్ చేసేవాడండి. తర్వాత స్విమ్మింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి స్విమ్మింగ్లో జాయిన్ అయ్యాడండి. కార్తీక్ సక్సెస్ కు ప్రధాన కారణం అతని తల్లిదండ్రులే అని బంధువులు అంటున్నారు. కార్తీక్ తన ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడని ఆవేదనగా చెప్పారు. నా పేరు మహిమ అండి. తను నాకు కజిన్ అవుతాడు. రవి లల్లి నాకు బాగా చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. మేము ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మెయిన్ సక్సెస్ సాధించడానికి కారణం మాత్రం వాళ్ళ మమ్మీ డాడీ. మొత్తం ఎంకరేజ్మెంట్ అంతా వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ మొత్తం అన్నీ వదిలేసుకొని తన కోసమే ఉన్నారు. తనకి ఆ సైట్ అని చెప్పి చాలా మంచి కామెంట్స్ చేసేవారు. అయినా సరే అన్నీ వదిలేసి తన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు అనమాట. మా ఇంట్లోనే రిలేటివ్స్ కూడా అనేవారు ఇవన్నీ ఎందుకు వేస్ట్ అని చెప్పి. అయినా సరే మా మాయ అవేమీ పట్టించుకోకుండా తన మీద హోప్స్ పెట్టుకున్నాడు. తను కూడా అంతే, ఎన్ని వచ్చినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కొని ముందుకెళ్ళాడు. అయినా సరే అన్నీ స్పోర్టివ్గా తీసుకునేవాడు. తను ఎంతమంది ఎన్నన్నా సరే స్పోర్టివ్గా తీసుకునేవాడు. స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళాడు. సక్సెస్ చాలా హార్డ్ వర్క్ చేశాడు తను మాత్రం. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయంలో మొదలైన కార్తీక్ ప్రయాణం నేడు ఈజిప్ట్, స్పెయిన్ మీదుగా దుబాయ్ వరకు చేరింది. పాక్షిక అంధత్వం తన ఎదుగుదలకు అడ్డు కాదని నిరూపించిన ఈ వండర్ బాయ్ మున్ముందు జరగబోయే అన్ని ఈవెంట్స్లలో సత్తా చాటాలని కోరుకుందాం.